హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు. ఎన్నో రోజుల నుంచి అప్డేట్స్ రావడం లేదని నాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు నుంచి మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనకు ఈరోజు మొదటి అప్డేట్ ఏంటంటే సైంధవ్ ట్రైలర్ వచ్చేసింది, చూద్దాం. అందులో కొన్ని సన్నివేశాలు మనకి ఎలా ఆకట్టుకున్నారో దాని గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడే నేను సైంధవ్ ట్రైలర్ చూశాను. ఇందులో ఒక పాప ఒక తండ్రికి ఉన్న సెంటిమెంట్స్, అందులో ఉండే ఎమోషన్స్ మనకు చూపించారు. కానీ ఇందులో వైలెన్స్ కూడా చాలా ఉంది. ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్. మన వెంకటేష్ గారిని ఇలా చూడలేదు, ఎప్పుడు కామెడీ యాంగిల్లో చూద్దామండి. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురికి మధ్య ఉండే బాండింగ్ చూపించారు మొదట్లో మనకి. ఇప్పుడు చూద్దాం ముందు ఏముందో. గాయత్రికి టైం ఎక్కువ లేదు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు ఎవరిని పే చేయగలరు డాక్టర్? ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అందులో ఈ పాప స్కూల్కి వెళ్ళడం వల్ల రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది. అలాగే ఒకరోజు స్కూల్లో పడిపోతుంది. అలానే వాళ్ళ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ అమ్మాయికి నరాల వ్యాధి అని తెలుస్తుంది. ఆ ఒక ఇంజక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు మనం ఎప్పుడైనా విన్నామా? ఒకరి లైఫ్ సెట్ అవుతుంది, కానీ 17 కోట్లు అంటే ఒక పాప సేవ్ అవుతుంది. ఇప్పుడు వెంకటేష్ ఈయన చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనిపిస్తున్నారు, కానీ ఈ 17 కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు అనేది సినిమాలో ట్విస్ట్. మనం ఈ సినిమా చూస్తుంటే కొన్ని యాక్షన్ సీన్ కూడా ఉన్నాయి. ఆయన ఎలా గతంలో ఉండేవారు ఏమో అది కూడా ముందు చూద్దాం. తెలుసుకుని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతురా నా కొడక. పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. ఏలే భయ సినిమాలో ఒక పాపకి తండ్రికుండే ఎమోషన్ చూపించారు. అందులో తర్వాత తన కూతురుకి ఎలా కాపాడుకున్నారో సినిమా ఫుల్ యాక్షన్ సినిమాతో ఈ డ్రామా సెంటిమెంట్ అవుతుంది. శైలేష్ కోనాలు గారు తీశారు ఈ సినిమాని. మనకు ఎలా ఆకట్టుకుంటుందో ఈ సంక్రాంతి బరిలో చూద్దామండి. ఈ ట్రైలర్ నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చిందో కమెంట్ ద్వారా నాకు చెప్పండి. ఈ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను జనవరిలో. అంతవరకు సైనింగ్ ఆఫ్.